ప్రేక్షకులకు నమస్కారం. మనందరికీ సుపరిచితులు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడాను అందుబాటులో ఉన్న వ్యక్తి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై మన అందరి అభినందనలు అందుకుంటున్న సందర్భంగా మన స్టూడియోకి ఆహ్వానించి వరప్రసాద్ గారిని ప్రజలతో మరోసారి మాట్లాడింప చేయాలి అని మేము అనుకున్నాము. ఎన్నికలకు ముందు కూడా ఒకసారి మాట్లాడించాము. గెలిచిన తర్వాత ఏమేమి చేస్తాము తిరుపతి నగరానికి, తిరుపతి నియోజకవర్గానికి, తిరుపతి ప్రాంత ప్రజలకు అన్న విషయాలు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా నేను చెప్పిన విధంగా మళ్ళీ నా ప్రజలతో మాట్లాడాలి అన్న కోరిక వారిలో కలిగింది. వారి కోరిక మేరకు మనం ఇంతకు ముందుగానే ప్రజానీకానికి ఇచ్చిన మాట ప్రకారం వారిని ఆహ్వానించాము. వారు వచ్చారు. గత వారం కూడా అడిగారు, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కలుసుకోలేకపోయారు. ఈసారి నేను ఖచ్చితంగా తిరుపతి ప్రజానీకాన్ని కలవాలి అనే ఉద్దేశంతో వచ్చారు తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్ గారు. వారికి మనందరి తరపున స్వాగతం చెబుతున్నాను. నమస్తే, స్వాగతం సార్. మీకు ముందుగా మీకు అభినందనలు. మొన్న జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో ఎన్నికయ్యి తిరుపతి పార్లమెంటు యొక్క ఘనతను ఢిల్లీలో చాటుతున్నారు. మీకు తిరుపతి ప్రజానీకం తరపున మా అందరి తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ముందు మీరు మన ప్రజానీకానికి ఒక శుభాకాంక్షలు చెప్పేసి మళ్ళీ మనం నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన తిరుపతి నియోజకవర్గ మహాశయులందరికీ కూడా వారికి వారి కుటుంబాలకి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో చెప్పిన విధంగా నేను ఒక ఐఏఎస్ పదవి విడిచిపెట్టి ప్రజలతో ఉండాలా, ప్రజల్లో జీవించాలా, చివరి దశలో వాళ్ళతో ఉండాలని ఆశతో వచ్చినందుకు నన్ను ఆదరించి ప్రజలు, మా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా నన్ను ఆదరించి నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాకు ఎనలేని సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఎలక్షన్ల ముందు నేను ఏమైతే మాట్లాడానో, ఎలాంటి ఆలోచనతో ఉన్నానో అదే విధంగా ఒక ఆదర్శవంతమైన ఒక ఎంపీగా ఉంటాను, అందుబాటులో ఉంటాను. అందరికీ ముఖ్యంగా గ్రామంలో ఉన్న ప్రజలకు, పేదవాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అండదండలుగా ఉంటూ సహాయంగా ఉంటానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, సిటీ కేబుల్ కూడా నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా నాకు అవకాశం ఇచ్చి నా ఆలోచనలు ఏమిటో ప్రజలకు చెప్పుకోవడానికి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. తర్వాత కూడా నాకు మళ్ళా ప్రజలతో మాట్లాడడానికి, నా ఆశలు ఆశయాలు ప్రజలకు చెప్పడానికి కూడా నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు సిటీ కేబుల్ సంస్థలందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే నేను 30 రోజుల్లో 10 రోజులు పార్లమెంట్ పోయినా కూడా మిగిలిన 15-20 రోజుల్లో మొత్తం మండలాలు చూశాను. దాదాపు 200 గ్రామాలు చూశాను. ఎప్పుడు అంతకుముందు సమస్యలు, తెలిసిన సమస్యలకి పరిష్కారాలకు కూడా నేను కావలసిన అన్ని విధాల డీటెయిల్స్ కూడా నేను సేకరిస్తూ వస్తున్నాను. తప్పనిసరిగా ప్రజలు ఏమైతే ఎదురు చూస్తున్నారో ఒక ఎంపీ దగ్గర నుంచి అంతకు మించి కూడా నేను చేయగలనన్న నమ్మకం నాకున్నది. చాలా సంతోషం, మంచి మాటలు చెప్తున్నారు సార్. ప్రసాద్ గారు, మీరు మొట్టమొదటిసారి జీవితంలో పార్లమెంటు సభ్యులుగా ప్రవేశించారు. అలా మొట్టమొదటిసారి పార్లమెంటు భవనం లోపలికి వెళ్ళినప్పుడు మీరు పొందినటువంటి అనుభూతి ఎలా ఉన్నది, ఎటువంటి ఆనందానికి లోనయ్యారు అన్నదాన్ని కొంచెం చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత తప్పనిసరి. హలో, నమస్కారం అండి సార్. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి. చాలా వందనాలండి మీకు. తిరుపతిలో మెయిన్ ఈ నీటి సమస్య ఉంది. ఈ నీటి సమస్యను మా ఎంపీ గారు దృష్టికి తీసుకున్నారని నేను ఫోన్ చేశాను. ఈ నీటి సమస్యను బాగా చాలా తిరుపతిలో చాలా రైల్వే నగరు, ఎంఆర్పల్లి, ఎస్సీ నగరాలు చాలా కష్టం ఉంది. అప్పుడు సార్లు వచ్చినప్పుడు ఎలక్షన్లో అడిగాము. ఇక్కడ ఎంపీ అయిన తర్వాత ఖచ్చితంగా తీర్చానన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తిరుపతిలో? మేము తిరుపతి ఎంఆర్పల్లి ఎల్బీ నగర్ సార్. ఎంఆర్పల్లి ఎల్బీ నగర్. వెరీ గుడ్, వెరీ గుడ్. మాకు ఈ నీటి సమస్యను కొద్దిగా తీరిస్తే ఓకే ఓకే సార్. మీ అనుభూతిని చెప్పండి దీనికి. చాలా వందనాలండి మీకు.
మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని నాతో మాట్లాడినందుకు. నేను ఎలక్షన్ ముందు చెప్పిన విధంగా తప్పనిసరిగా నా దృష్టి అంతా కూడా తిరుపతి తాగునీటి సమస్య పైన ఉంటుందని చెప్పి ముందు చెప్పాను. అదేవిధంగా గత 15 రోజుల్లో నేను తెలుగు గంగా ప్రాజెక్టు గురించి కానీ, ఎస్ఎస్ కెనాల్ గురించి కానీ, లేకపోతే గాలేరీ నగర్ ప్రాజెక్టు గురించి కానీ అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, అది ఏ విధంగా, ఏది తెలుగు గంగా ఎంత విస్తృతి చేస్తే మన తిరుపతికి నీళ్ళు వస్తాయి, ఎస్ఎస్ కెనాల్ని ఎంత తొందరగా పూర్తి చేస్తే మన జలాశయాలకి, బాలాజీ జలాశయాలకి నీళ్ళు వస్తాయి, అలాగే గాలేరీ నగర్ కూడా నేను బాగా విస్తృతంగా అన్ని విషయాలు తెలుసుకున్నాను. తప్పనిసరిగా ప్రజలు ఎదురు చూసిన విధంగా నేను తాగునీటి సమస్య, తిరుపతి తాగునీటి సమస్య మన లోకల్ ఉన్న అధికారులతో పాటు ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అవసరం వచ్చిన చోట కేంద్ర ప్రభుత్వం కూడా ఉపయోగించి నిధుల విషయం కానీ అన్ని విధాలు కూడా నేను చేయగలన నమ్మకం నాకు ఉందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఓకే. హలో, నమస్కారం అండి. గిరిపురం గాలివీధి. చెప్పండి సార్. మాట్లాడండి. ఓకే, ఇంకా అదేవిధంగా మన మంచినీళ్ళ గుంట ఉంది సార్, తిరుపతిలో మంచినీళ్ళ గుంట ఉంది. అది చాలా బాగా చేసిపోయింది. దాన్ని క్లీన్ చేసి రామచంద్ర గుంట పుష్కరిణి చేస్తున్నారు చూడండి. చెప్పండి చెప్పండి, వినిపిస్తాను, చెప్పండి. రామచంద్ర గుంట పుష్కరిణి మాదిరిగా దాంట్లో బాగా చేయాలని నేను కోరుతున్నాను సార్. ఓకే ఓకే, రైట్. ఎంపీ గారు మాట్లాడతారు సార్. అర్థమైందా? నేను తప్పనిసరిగా అది అక్కడ బోరు వేయడానికి నేను వెంటనే తగు చర్యలు తీసుకుంటాను. ఎంపీ ల్యాడ్స్ రావడానికి ఇంకొక 45 రోజులు పడుతుంది. మొత్తం 3 నెలలు, అందులో 45 రోజులు అయిపోయింది కనుక మరో 45 రోజుల్లో మనకి ఎంపీ ల్యాడ్స్ డబ్బులు వస్తే అది వచ్చిన వెంటనే తప్పనిసరిగా మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ నోట్ చేసుకుని అక్కడ బోరు వేయడానికి అన్ని విధాలా నేను తగు చర్యలు తీసుకుంటాను. బోరు కూడా వేస్తానని చెప్పి చెప్తున్నాను. అడిగినందుకు కూడా మీకు ధన్యవాదాలు. మీరు ఎలా ఫీల్ అయినారు పార్లమెంట్ భవనం లోపలికి వెళ్ళినప్పుడు, పార్లమెంటు సభ్యునిగా? ప్రజాస్వామ్యం ఎంత గొప్పది అన్నది అప్పుడే నాకు తెలిసింది. అక్కడ ఆ పోర్టల్స్లో అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న సాధారణమైన ప్రజలు మనల్ని అక్కడ తీసుకువెళ్ళారు. అప్పుడు ప్రజల శక్తి ఎంత గొప్పది అని చెప్పి నేను భావించుకున్నాను. ప్రజలే గొప్ప ప్రజాస్వామ్యంలో. ఒక సాధారణ మనిషిని కూడా తీసుకువెళ్ళి అక్కడ పార్లమెంట్లో కూర్చోబెట్టగలిగే శక్తి ఎవరికి ఉన్నదంటే ఒక్క ప్రజలకే ఉంది. అందుకని చెప్పి ప్రజలను గుర్తు చేసుకున్నాను. సో ఒక ఐఏఎస్ అధికారిగా మీరు చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత ఐఏఎస్ యొక్క నైపుణ్యము ప్లస్ ఈ పార్లమెంటు సభ్యుడిగా కూడా మీరు ఈ రెండింటిని జోడించి మంచి కార్యక్రమాలు భవిష్యత్తు చేయగలరు. హలో, నమస్కారం అండి. సార్ మాట్లాడండి సార్, ఎంపీ గారు ఉన్నారు. నమస్కారం. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇక్కడ తిరుపతి నుంచి సుమారు తిరుపతి నియోజకవర్గంలో చుట్టుపక్కల పల్లెల నుంచి కొన్ని వేల మంది షిరిడీకి పోతున్నారు సార్. ఓకే అండి. ఓకే. ఇండియాలో ఉండే ముఖ్య పట్టణాల నుంచి తిరుపతికి వస్తున్నారు. తిరుపతి నుంచి షిరిడీకి ఒక మీటింగ్ లేదు సార్. ఓకే అండి. ఓకే. అక్కడ రైల్వే మినిస్టర్ అయితే ఆయన చెన్నై నుంచి చేసుకున్నాడు. ఓకే. కర్ణాటక అయితే ఆయన కర్ణాటక నుంచి చేసుకున్నారు. మన తిరుపతికి వచ్చే కనెక్షన్ అయితే సార్ కనీసం మేమంతా అవసరం కొన్ని వేల మంది పోతున్నాం సార్. వెరీ గుడ్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు, చాలా చక్కని ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్తారు. చాలా మంచి పాయింట్ అడిగారండి మీరు. తప్పనిసరిగా ఈ క్షణం నుంచే నేను దానికి తగిన చర్యలన్నీ తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు చెప్పిన విధంగా అదొక మంచి పుణ్యక్షేత్రం, ఇది అన్నిటికంటే గొప్ప పుణ్యక్షేత్రం కనుక ఇక్కడి నుంచి అక్కడ రైలు వేయడానికి తప్పనిసరిగా మంత్రి గారిని కలుస్తాను. మన తిరుపతి రైల్వే స్టేషన్ విషయంలో కూడా నేను మన మంత్రి గారు సదానంద గౌడ్ గారిని ఇప్పటికే 2 సార్లు కలిశాను. ఇది ఇప్పుడు మీరు చెప్పడం చాలా మంచిదైంది. ఈ విషయం కూడా నేను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి రాతపూర్వకంగా తీసుకువెళ్ళి అది ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ వేయించడానికి నేను అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చాలా మంచి విషయాన్ని మనకు గుర్తు చేశారు వారు. అవునండి, అవును. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి షిరిడి పుణ్యక్షేత్రానికి చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఒక రైలు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆ విషయం పైన శ్రద్ధ తీసుకోండి. అలాగే ఇందాక ముందు ఫోన్ చేసిన వాళ్ళు ఒక మాట చెప్పారు, రామచంద్ర పుష్కరిణిని ఎలాగైతే బాగు చేసి పార్క్ లాగా అందంగా అక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అలాగే
మంచినీళ్ళ గుంట పాడుపడిపోతోంది. దాని యొక్క ఆలనా పాలన కూడా చేపట్టి దానికి రామచంద్ర కృష్ణ లాంటి వైభవాన్ని తీసుకురావాల్సి కోరుతున్నారు. అది కూడా గుర్తుపెట్టుకుంటారు. హలో, నమస్కారం అండి. హలో, ప్రేక్షకులకు మనవి, తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడాలి అనుకున్న ప్రజలు 22222949 అన్న నంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి. మాట్లాడే ముందు మీ టీవీలో సౌండ్ పూర్తిగా తగ్గించుకొని మాట్లాడండి. అప్పుడే మీ మాటలు ఎంపీ గారికి, ఎంపీ గారి మాటలు మీకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రజల సమస్యల గురించి కానీ సలహాల గురించి కానీ ఎంపీ గారితో చెప్పొచ్చు. మీకు ఇది సమస్య ఉన్నది, దీన్ని ఇలా చేయొచ్చు అని మీరు 2 విషయాలు కూడా చెప్పొచ్చు. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే, చెప్పండి సార్. మాట్లాడండి సార్ ఎంపీ గారితో. వాల్తేరా, ఉప్పరపాలెం. ఓకే ఓకే. తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వస్తాను నేను. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ మీరు ఒకసారి ఆ విషయం ఏమిటో చెప్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వ ల్యాండ్ ఎవరన్నా కబ్జా చేస్తే అదే అంటే మీ సొంత విషయం అయితే, సొంత ల్యాండ్ అయితే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దానికి నేను నా కంప్లైంట్ కూడా జోడించేసి అధికారులను రిక్వెస్ట్ చేసి అన్యాయం జరగకుండా నేను చేయిస్తాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అది ఎవరో సీతాపతి నుంచి ఒక అతను పెద్ద ఆయన అప్పుడు ఊరు దగ్గర ఆయన దగ్గర మేము ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్తారు సార్ మాకు గిట్టాలు చూస్తారని. సార్ మీరు చెప్పిన విషయాలన్నీ కూడాను మీరు రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఒక వినతి పత్రాన్ని ఇవ్వండి. అలాగే మీరు ఏదైనా ఫిర్యాదు చేసి ఉంటే అధికారులకి ఆ కాపీ కూడా ఇవ్వండి. వారెండింటిని తీసుకొని ఎంపీ గారు చర్యలు తీసుకుంటాను అంటున్నారు. నా లెటర్ కూడా జోడించి ఇవాళ రేపు నాకు అర్థమైపోయింది. ఆ ప్రాంతం అంతా నేను ఎలక్షన్ ముందు చూశాను. నిన్ను కూడా ఉదాహరణకి అక్కడే ఉన్నాను, అటువైపు ఉన్నాను కనుక నేను అది తొందరగా చూసి వారు కంప్లైంట్ అధికారికి ఇస్తే ఆ కాపీ నాకు ఇస్తే నాది జోడించి నేను పంపిస్తానని చెప్పి తెలియజేస్తాను. ఓకే ఓకే. అది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్న ఏరియా. అది ఉప్పరపాలెం అనేది చాలా దళిత వర్గాలు ఉన్న ఏరియా. దయచేసి వాళ్ళపైన ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. నెంబర్ 2, తిరుపతిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సమస్య నీటి సమస్య, తాగునీటి సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడు మీరు ఎంపీగా ఎన్నికయ్యారు. ఎటువంటి ప్రణాళికలు మీ చేతిలో ఉన్నాయి? నెంబర్ 1 ఎలా, నెంబర్ 2 ఎలా, ఎన్ని రోజుల్లో, ఎంతసేపట్లో? దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారితో, అలాగే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులతో, పంచాయతీ అధికారులతో, కార్పొరేషన్ అధికారులతో ఏమైనా సమావేశం అయ్యారా? ఇటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు చెప్పండి. ఈ ఫోన్ చూసి. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే, మాట్లాడండి సార్. ఎంపీ గారు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వందనాలు మీకు. చిన్న బజారు నుంచి చెప్పండి, మాట్లాడండి సార్. ట్రాఫిక్ ఇబ్బందులు. ఓకే, అదే అంతే కదండి మీ సమస్య. అదే మాట్లాడేసిన ఇంకా మాట్లాడాలి ఏమన్నా? మాట్లాడండి. చెప్పండి బాబు, చెప్పండి. అలాగే అమ్మా, అది అర్థమైంది. అది సమస్య చాలా పెద్దదని నాకు తెలుస్తుంది. అందుకని చెప్పి తప్పనిసరిగా అధికారులతో ఒకసారి మాట్లాడి మనం తిరుచానూరు అక్కడ ఆ రోడ్డు నుంచి బైపాస్ నుంచి అలిపిరి వరకు బైపాస్ పెద్ద ఎలివేటెడ్ హైవే పైన బ్రిడ్జి కట్టడానికి నేను అన్ని విధాల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తాను. నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ చిన్న బజార్కు సంబంధించి అక్కడ అన్ని బంగారు అంగళ్ళు ఉన్నాయి. చాలా ఇరుకైన రోడ్ అది. ఆటోలు రావడం పోవడంతో మాకు చాలా ఇరుగ్గా ఉంది అని అంటున్నారు. చిన్న బజార్ అంగళ్ళ నుంచి మాట్లాడుతున్నారు ఆయన. ఇరుకైన రోడ్ అది. చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా రోడ్డు పెంచాలి అంటే వాడు ఒప్పుకోలేదు. అంటే ఇదంతా కొట్టుపడాల్సి వస్తుంది, మాకు ఉపాధి పోతుంది అన్నట్టుగా ఉంది. దానికి ఎటువంటి పరిష్కార మార్గం చూపిస్తారని అంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువ. అదే ఒకసారి అధికారులతో మాట్లాడి వీలైతే కమిషనర్ గారితో
ట్రాఫిక్ పోలీస్తో కూడా ఒకసారి వచ్చి చూసి ఏమైనా ప్రజల కొరకు అది ఇంప్రూవ్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా, నేను కూడా 11 మున్సిపాలిటీస్ చైర్మన్గా ఉన్నాను, కలెక్టర్గా పనిచేశాను కనుక ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ గారితో, పోలీస్ ట్రాఫిక్ తోటి కలిసి, మిగిలిన అధికారులు కూడా సంబంధం వాళ్ళతో కలిసి అది ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. తిరుపతి నీటి సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు అది చాలా మాటికి మీరు గుర్తు చేయడం కూడా నాకు అది ఉత్సాహం ఇస్తుంది. ఈ ఫోన్ చూస్తాం సార్ మళ్ళీ. హలో, నమస్కారం అండి. మాట్లాడండి. చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కేటీ రోడ్డు నుంచి. చెప్పండి అమ్మా, మాట్లాడండి. మనం వచ్చి ఒక చక్కని ఆఫీస్ ఒకటి తెరుస్తున్నామా, మీకు అందుబాటులో ఉండే విధంగా. చాలా మంది యువకులు వారే వాలంటరీగా వచ్చి ప్రజల సేవ చేయడానికి వస్తున్నారు కనుకమ్మా, ఇప్పుడే ప్రభుత్వం కూడా ఇప్పుడే ఏర్పడింది కనుక, కొత్త ప్రభుత్వం కనుక వాళ్ళు ఇంకా ఇవ్వవలసిన ఆదేశాలు ప్రభుత్వ అధికారులకు ఇంక ఇవ్వలేదు కనుకమ్మా, దయచేసి మీరు ఒక 15 రోజులు మీరు వెయిట్ చేస్తే ఆ తరువాత ఎంపీ తరపునున్న వాలంటీర్ పిల్లలు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ అప్లికేషన్ తీసుకువెళ్ళి అధికారుల దగ్గర తీసుకెళ్ళి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వయసులో పెన్షన్లు కానీ, లేకపోతే రేషన్ కార్డులు కానీ, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి నేను సేవ చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చాలా మంచి మాట చెప్పారు. అంటే మీ తరపున ఒక కార్యాలయాన్ని తిరుపతిలో ప్రారంభించి మీ తరపున కొంతమంది స్వచ్ఛంద సేవకులు అంటున్నారు. అవును అవును. గతంలో ఒకసారి ఏం జరిగిందంటే, ఇలాగే నేను ఫలానా ఎంపీ గారి మనిషిని అంటూ కొంతమంది కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మీరు వాళ్లకు ప్రత్యేకించి ఏదైనా ఐడెంటిటీ కార్డు ఇవ్వడమో లేకపోతే గుర్తింపు కార్డులు ఇచ్చి ఎటువంటి సందేహాలకు ఆస్పదం లేకుండా చేయండి. అలాగే తిరుపతిలో ఎక్కడ కార్యాలయం ప్రారంభించాలనుకుంటున్నారు? ఏమన్నా మీరు చెప్పిన ఆలోచన కూడా చాలా మంచిది కనుక, నేను తీసుకునే వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం ఉన్న వాళ్ళనే తీసుకుంటాను కనుక వారు తప్పు చేయరు. మొదటి పాయింట్. రెండవది వచ్చి వేరే వాళ్ళు కూడా మిస్యూజ్ చేసుకోకుండా ఉండడానికి కూడా నేను ఐడి కార్డులు వాళ్ళకి ఇస్తాను. తర్వాత ఈ సిటీ దగ్గర చాలా దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పెడదామని అనుకుంటున్నా. ప్రజలకి అందరికి కూడా బస్ స్టాండ్ అన్నిటికీ దగ్గర ఉన్న ప్రాంతంలో నేను ఇప్పుడు అది తయారైపోతుంది. ఒక 15 రోజుల్లో ప్రజల దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. సో తిరుపతిలో ఒక కార్యాలయం అన్నారు. అలాగే మీరు 7 ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గం కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చోట కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతి ఆలోచన ఏమైనా ఉందా? లేదు, ఆల్రెడీ 6 చోట్ల నేను తగు చర్యలు తీసుకున్నాను. ఒకటి వచ్చి నాయుడుపేట, 2 సూలూరుపేట, 3 కాళహస్తి, 4 వెంకటగిరి, గూడు. ఈ ప్రాంతం పెడితే మొత్తం 7 నియోజకవర్గాలు చక్కగా కవర్ అవుతుంది. హలో, నమస్కారం అండి. మాట్లాడండి అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. రాజీ గారు. ఇప్పుడు మన దేశం ఆర్థిక పరిస్థితుల్లో ఉంది కదండి. అవునమ్మా. అందుకు నేను ఒక సూపర్ ఐడియా చెప్పనా? చెప్పండి అమ్మా. అందరూ అంటే మన దేశంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు డబ్బు ఉండే వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అందరికి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా. ప్రతి మంత్ అందరి దగ్గర 1 రూపీ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా మన దేశం ఆర్థిక పరిస్థితుల నుంచి ఇదైపోతుంది. తర్వాత ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించుకుంటే కూడా మన దేశంలో ఆర్థిక పరిస్థితి అనేది తగ్గిపోతుంది. మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నారమ్మా? నేనా? ఇంటర్మీడియట్. ఓకే, ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఇంత గొప్ప ఆలోచన చేశారు. మీ మంచి ఆలోచనకి ధన్యవాదాలమ్మా. దానికి ఇప్పుడు ఎంపీ గారు చెప్తారు. అమ్మ, మీకు చిన్న వయసులోనే ఇంత గొప్ప ఆలోచన ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అమ్మా, ఇది ప్రజాస్వామ్యం కనుక అది ప్రజలు వచ్చి ప్రభుత్వం దగ్గర ఎదురు చూస్తారు. ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ ఇప్పుడు ట్యాక్స్ రూపంలో అన్ని విధాల ప్రతి పేదవాడి దగ్గర కూడా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని తీసుకుంటున్నారు. ఆ డబ్బులే ప్రజల దగ్గర నుంచి వెళ్ళిన డబ్బులే వస్తున్నాయమ్మా. కనుక మీరు చెప్పింది ఆలోచించడానికి చాలా బాగుంది కదమ్మా. ప్రజలను ఏ విధంగా మనం తొందర పెట్టడానికి ప్రభుత్వానికి హక్కు లేదు, ఎందుకంటే ట్యాక్సులు తప్ప వేరొకటి లేదు కనుకమ్మా అని నేను అనుకుంటున్నాను. బట్ అది ఏదో ఒక రోజు ఎప్పుడంటూ జరిగితే మాత్రం అది చాలా గొప్ప ఆలోచన. అది సులువైన పద్ధతిని కూడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అమ్మాయి రాజీ చెప్పిన ఆలోచనకు సంబంధించి నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. మళ్ళీ చెప్తాం. హలో, నమస్కారం అండి. సార్ మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? తిమ్మినాయుడు పాళెం.
చెప్పండి బాబు. అందులో డ్యామ్స్ చాలా ఉన్నాయి, కానీ వాటిని టూరిస్ట్ ఫిల్మ్ చేయట్లేదు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక జీవో జారీ చేశారు, 109 జూనియర్ స్టేట్లు రిక్రూట్ చేసుకోవచ్చు అనేసి. కానీ ఇప్పటికి 2 years అవుతున్నా కానీ అసలు రిక్రూట్మెంట్ చేయడం లేదు సార్. మీరు కానీ కొంచెం అలాగే బాబు. ఆ రిక్రూట్మెంట్ కానీ వచ్చేది చేస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్, ఎందుకంటే మేము కూడా 2-3 years ప్రిపేర్ అవుతున్నాము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అలాగే మీ సమస్య అర్థమైందమ్మా. నేను మిగిలిన వాళ్ళు చెప్పడం కూడా విన్నాను నేను. ఇప్పుడు టీటీడీ బోర్డు కొత్తగా ఏర్పాటు చేస్తారు కనుక మరొక 10-15 రోజుల్లో అది అయిన తర్వాత ఎంపీగా, స్థానికుడు ఎంపీగా నాకు అవకాశం వస్తుంది కనుక అది తప్పనిసరిగా నా అనుభవం, అంతకుముందు ఒక అధికారిగా పనిచేశాను కనుక అది ఆ విషయం ఏమిటో తెలుసుకుని అలాంటి వేకెన్సీస్ ఏమైనా ఉంటే ప్రజలు మంచి కొరకు అని చెప్పి తొందరగా చేయమని మా అధికారులందరినీ అడుగుతానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇందాక అమ్మాయి రాజీ చెప్పిన ఆలోచన సందర్భంగా గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక దేశ ప్రజలకు మంచి పిలుపిచ్చారు. వారంలో ఒక్కరోజు శనివారం పూట భారతదేశంలో ఉన్న జనం పూర్తిగా రాత్రిపూట భోజనం మానేయగలిగితే మన అప్పులు తీరిపోతాయి అన్నారు ఆయన. వాలంటీర్గా ఒక్క పూట భోజనం మానేయడం వల్ల నష్టమైతే ఏమీ లేదు, లంఘనం పరమౌషధం అన్నారు పెద్దలు. కాబట్టి ఒక్క పూట భోజనాన్ని కనుక మానేసినట్టయితే ఆ మేరకు ఖర్చు తగ్గుతుంది, ఆర్థిక భారం దేశం పైన పడకుండా ఉంటుంది అన్నారు. దాన్ని కూడా ఆలోచించవచ్చు ప్రజలు. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్, తిరుపతి చెన్నారెడ్డి కాలనీ నుంచి మాట్లాడుతా ఉన్నాము. చెన్నారెడ్డి కాలనీ, మాట్లాడండి సార్. సార్, నా పేరు ఎన్ ఈశ్వర్. చెప్పండి ఈశ్వర్ గారు. సార్, మాది చెన్నారెడ్డి కాలనీలో కోనేరు ఒకటి ఉంది సార్. చెప్పండి అమ్మా. మాకు ఆ కోనేరు వల్ల నీటి సమస్య ఇంతకుముందు లేకుండా ఉన్నది సార్. చెప్పండి అమ్మా. వింటున్నారు, చెప్పండి. జాగ్రత్తగా వింటున్నారు, చెప్పండి అమ్మా. ఆ కోనేరు ఇప్పుడు చాలా గలీజ్గా తయారైంది సార్. అలాగే అలాగే. ఈ విషయాన్ని అయితే దగ్గర ఒక 10 సంవత్సరాలుగా దాన్ని క్లీన్ చేయలేదు సార్. సరే, మాది ఇది వరకు ఇంత ముందు కూడా నేను 2 సార్లు వచ్చాను అక్కడికి. సార్, వచ్చారు సార్. అదే బాబా, ఇప్పుడు మళ్ళీ వస్తాము. ఇది మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు అది చూపించండి ఆ కోనేరు, అది ఏ విధంగా క్లీన్ చేయొచ్చు అది అనేది మనం ఆలోచించి అధికారుల దగ్గర కూడా తీసుకువెళ్ళి మీరు చెప్పినట్టుగా అలాంటి దానికి మనం శుభ్రం చేస్తే అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఛార్జ్ అవుతుంది. చాలా మంచి ఆలోచన, అది తప్పనిసరిగా అది ముందుకు తీసుకువెళ్దాం. గతంలో అధికారులకు చెప్పారా ఈశ్వర్ గారు ఈ విషయానికి సంబంధించి మీరు? సార్, ఇప్పటికీ దగ్గర ఒక 4-5 times కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు? దానిపైన మేము ఏరియాలో మొత్తము అంటే స్కూల్ పిల్లలందరినీ పెట్టి ర్యాలీ చేయడం కూడా జరిగింది. మున్సిపల్ వరకు ర్యాలీ పెట్టి వచ్చాము కూడా, కానీ ఇంతవరకు స్పందన లేదు. దయచేసి ఎంపీ గారు మా పైన దయ ఉంటే ఆ కోనర్ మాకు. లేదమ్మా, మీకు ఎంపీ గారి మీద హక్కు ఉంది, దయ అన్నది కాదు కనుక ఇప్పుడే నేను అది ఆలోచనలో తీసుకుంటాను. ఆ ప్రాంతానికి పర్యటనకు ఎప్పుడు వెళ్తున్నారో చెప్తారా? మరొకరు రేపు, ఈ రోజు రేపు లోపల వెళ్తానని చెప్పి నేను 2-3 రోజుల లోపల వస్తున్నారంట. రేపు లోపు వచ్చేస్తాం. ఈశ్వర్ గారు మీరు అక్కడ ఉండి దాన్ని చూపించండి, దాని పరిష్కార మార్గానికి సరైన చర్యలు తీసుకుంటారు. నీటి సమస్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు? నేను ముందు చెప్పిన విధంగా ముఖ్యంగా 3 ప్రాజెక్టులు కనుక మనం పూర్తి చేయగలిగితే తిరుపతికి తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. మొదటిది గాలేరు నగర్ ప్రాజెక్టు, అది చాలా వరకు వచ్చింది. కావలసిన డీటెయిల్స్ అన్ని సేకరించి నేను అధికారుల దగ్గర తీసుకువెళ్ళడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రెండోది వచ్చి ఎస్ఎస్ కెనాల్ సోమశేరు నుంచి మనకి డైరెక్ట్గా వస్తుంది. వెంకటగిరి నుంచి మనకి తిరుపతి వరకు రావడానికి అవకాశం ఉంది. ఎస్ఎస్ కెనాల్ కూడా అది చాలా వరకు పూర్తి అయిపోయింది. మిగిలిన చోట సర్వే చేయవలసి ఉంది కనుక అది పూర్తి చేస్తే అది కూడా తిరుపతి తాగునీటికి అవకాశం ఇస్తుంది. మూడవది వచ్చి తెలుగు గంగా విస్తృతపరచాల. ఇప్పుడు వచ్చే 1 పైపును 2 పైపులు 3 పైపులు తప్పనిసరిగా. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు భరత్ కుమార్. ఎక్కడి నుంచి సార్? భరత్ కుమార్ గారు, నెహ్రూ నగర్. చెప్పండి సార్. సార్, ప్రైవేట్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు కానీ వాటి మెత్తగా మళ్ళీ క్లీన్ చేయలేదు సార్. ఎక్కడ వెళ్ళి దాన్ని అలాగే ఉంది, దానివల్ల చాలా బ్యాగ్స్ రావడం, పిల్లలు అలాగే బయట క్లీన్ చేస్తున్నారు కానీ పక్కన బ్లీచింగ్ అవేం వేయట్లేదు. ఇది సార్. ఓకే, మీకు సమస్య అర్థమైంది కదా. అవునండి, మురికి కాలువలు శుభ్రం చేస్తారు, అక్కడ ఉన్న సాయిలు మిగతా గలీజు తీసి పక్కన పెడుతున్నారు కానీ దాన్ని రిమూవ్ చేయట్లేదు. అది వారాల తర్వాత అక్కడే ఉంటున్నాయి, కంపు కొడుతూ ఉంటాయి. నేను కూడా దానికి అనుభవించండి, నేను కూడా బాధలో ఉన్నాను.
అది తప్పనిసరిగా అదే మన కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్దాం. నేను కూడా పర్సనల్గా వెళ్ళే విషయం చెప్తాను. నేను మీటింగ్లో కూడా నేను పాల్గొంటాను కనుక అది మళ్ళీ తిరిగి వాళ్ళకి చెప్పి అక్కడ ఉన్న ఆయన కమిషనర్ గారికి మాత్రం కాకుండా దానికి సంబంధించిన వేరే అధికారులతో ఇంజనీర్స్తో కూడా నేను మాట్లాడి అది ఏ విధంగా అది ఆఫ్ చేయించగలమో ఆఫ్ చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. బహుశా ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు సిబ్బంది కూడా చూస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, మున్సిపల్ సిబ్బందికి అధికారులకి మనవి, మురికి కాలువలు శుభ్రం చేసిన తర్వాత పక్కన వేసేటువంటి ఆ కుప్పలు త్వరగా వాళ్ళు తొలగించట్లేదు. దానివల్ల చాలా దుర్గంధంగా ఉంది. గమనించండి సార్, దాన్ని కొంచెం చర్యలు తీసుకోండి దానిపైన. హలో, నమస్కారం అండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? జీవకోన నుంచి మాట్లాడండి. అదే నేను అడుగుతున్నా మీ బదులు. చెప్పండి. దాదాపు మేము ఇప్పుడు జీవకోన స్టార్ట్ అయిన 5 నెలలుగా ఉన్నాం సార్. నేను పెయింటింగ్ వర్క్ చేసేది. మాకు అప్పుడు ఇందిరా పథకం కింద మాకు ఇండ్లు శాంక్షన్ అయినారు సార్. పట్టకాయితాలు కట్టించినారు. చెప్పండి సార్. ఇందిరా కింద పట్టకాయితాలు ఇచ్చినారు సార్. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అసలు దాని గురించి అధికారులు వాళ్ళు వస్తూ ఉంటారు కానీ ఎప్పుడు మమ్మల్ని పరిస్థితులు లేదు సార్. అలాగేనండి. 5 వరకు కూడా చాలాసార్లు వచ్చాను. గెలిచిన తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చాను నేను. మీకు అలాంటి సమస్యలు ఉంటే, ప్రజలందరి సమస్యలు ఉంటే వెంటనే తీసుకురండి. మనం అది ఒక్కసారి స్టడీ చేసి, నాకు చాలా అనుభవం ఉంది కనుక అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి అక్కడికి వెళ్ళి లేదా మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి మనం సరిగ్గా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా వీళ్ళ దగ్గర అవ్వకపోతే నేను రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తాను. మంత్రి గారికి కూడా రాయగలిగిన నాకు అనుభవం ఉన్నది కనుక మీరంతా ఒక అసోసియేషన్ లాగా ఒకటి ఫామ్ అయ్యి వస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వెంటనే ఇలాంటి సమస్యలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. గతంలో కూడా చాలా మంది మాకు కూడా ఫోన్ చేస్తున్నారు. పట్టా కాగితాలు అయితే చేతిలో ఉన్నాయి కానీ జాగా తెలియదు, ఇల్లు తెలియదు. అంటే జాగాలు ఇవ్వట్లేదు, కేవలం ఇల్లు మాత్రమే ఇస్తున్నాము అన్నారు అధికారులు. ఆ ఇల్లు ఎక్కడుందో ఇంతవరకు చూపించట్లేదు. దానిపైన మీరు శ్రద్ధ. అదంతా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి నా దగ్గరకు వస్తే నాకు చాలా అనుభవం ఉంది కనుక అది తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి, ఇక్కడ అధికారులు వాళ్ళు అవ్వకపోతే అక్కడ ఉన్న పెద్ద అధికారులతో చెప్పి ఒక 10 రోజుల లోపల సర్వే చేయిస్తాను అని చెప్పి నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. వాళ్ళ దృష్టికి వారిని తీసుకొస్తే. ఓకే సార్. ఇప్పుడు ఎంపీగా మీరు గెలిచిన తర్వాత తిరుపతి నీటి సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, మరో ప్రాంతంలో కానీ రాష్ట్ర అధికారులతో లేదా కేంద్ర అధికారులతో లేదా మంత్రులతో మాట్లాడిన, సంప్రదించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా కుదరలేదా? ఇది చాలా పెద్ద సమస్య కనుక నేను ఆల్రెడీ చెప్పిన విధంగా గాలేరు నగర్ ప్రాజెక్టు, ఎస్ఎస్ కెనాలు, తిరుగంగాని మనం పూర్తిగా తొందరగా అతి త్వరలో అది పూర్తి చేస్తే చాలా వరకు తాగునీటి సమస్య తగ్గుతుంది. అంటే అది పూర్తి కావడానికి సుమారుగా 8 రోజులు పట్టొచ్చు. వస్తున్నానండి. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ రైజ్ చేశారు కనుక దాని కొరకు నేను వస్తున్నాను. చెప్పండి. ఈ 3 పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పర్సనల్ గా చూడకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ చేద్దాం సార్. తప్పదు. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో, నమస్కారం అండి. చాలా ముఖ్యమైనది సార్. మాట్లాడండి. ఎక్కడి నుంచి సార్? ఎంఆర్పల్లి నుంచి. చెప్పండి సార్. చెప్పండి మా సంతోషంగా ఉంది మా చెప్పండి. అవునండి. అలా ఎక్కడ ఉన్నది మీరు? సీతమ్మ నగరా? అదే ఆ భూములు కొంచెం వివాదంలో కూడా ఉంది, ప్రాబ్లం ఉంది, అదే కదా? అలాగే తప్పనిసరిగా మీ నమ్మకాన్ని ఉమ్ము చేయను. అది దాని విషయం కూడా నేను మళ్ళీ ఈరోజు ఇక్కడ 2 రోజులు ఇక్కడ తిరుపతిలో మీకు అందుబాటులో ఉండడానికే ఉన్నాను కనుక వీలైతే వస్తాను అక్కడ. ఒకవేళ అందరికి చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ నేను వస్తానని చెప్పాను కనుక అక్కడ రాలేకపోతే మీరు దయచేసి సాయంకాలం లోపల మీరు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు నా దగ్గరకు వస్తే అది సలహాలు ఇచ్చి వీలైతే నేను అక్కడికి వచ్చి అది ఏ విధంగా మీరు తొందర లేకుండా ఉండడానికి చేయాలో ఆ విధంగా చేస్తానని చెప్పి మీకు చెప్తున్నాను. సార్, మనం గతంలో ఎన్నికలకు ముందు మీతో మాట్లాడినప్పుడు కూడా సీతమ్మ ట్రస్ట్, సీతమ్మ నగర్ నుంచి చాలా మంది ఫోన్ చేశారు. మనం ఇప్పుడు దాన్ని గుర్తు చేసిన సరిగ్గా ఆయన కూడా మాట్లాడుతున్నారు. అక్కడ భూ వివాదాలు ఉన్నాయి,
చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు అన్నారు ఇప్పుడు కలెక్టర్ గా పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి దాన్ని ఏ మేరకు బాగు చేయొచ్చో ఆ మేరకు చేస్తానన్నారు. వీలుంటే 2-3 రోజులు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర విజ్ఞప్తి తీసుకుంటే కూడా చాలా మంచిది. తప్పనిసరిగా అది మీ పైన మంచి అభిప్రాయం లేదు, నా బాధ్యత కూడా అది బాధ్యత కూడా. తర్వాత నీటి సమస్య గురించి మళ్ళీ హలో నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాట్లాడండి అమ్మా. మాకు నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్రాబ్లము ఏమంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా వల్ల కాలేదు. టైంకి జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. మీరు దయచేసి మాకు నీటి గురించి కాస్త చూస్తే ఆడవాళ్ళం చాలా కష్టపడుతున్నాము. మీకు ఇంతకు మించి ఇంకా చెప్పాలంటే సార్తో మాట్లాడతామంటే చాలా సంతోషంగా ఉంది సార్. అమ్మా అవునమ్మా, నేను కూడా ఎక్కువ ప్రదేశాలు తిరిగే వ్యక్తిని కనుక అమ్మా, మీ ప్రాంతం అంతా తిరిగాను కనుక చాలా బాధగా ఉందమ్మా. అందుకే గెలిచిన 15 రోజుల్లో అన్ని విధాలు కూడా ఆ గాలేరు నగర్ ప్రాజెక్టు ఇది ఏంటంటే అమ్మా, ఈ బోర్లో వేస్తే ఏదో తాత్కాలికంగా మీకు ఉపశమనం ఉంటుంది కానీ అమ్మా, పర్మనెంట్గా అవ్వాలంటే ఈ 3 అవ్వాలమ్మా. అందుకని తప్పనిసరిగా చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తాను. అలాగే మాకైతే మీరున్న వాళ్ళంతా ఒక్కసారి అది పిటిషన్ అర్జీ లాగా తీసుకురండి అమ్మా, నేను అధికారులతో మాట్లాడతాను. అలాంటి ప్లేసుల్లో వేరే అవకాశం లేనప్పుడు తప్పనిసరిగా ఎంపీ నిధులు ఉంటాయమ్మా. ముఖ్యంగా మీకు అది బోరు వెంటనే వేయడానికి నేను తగు చర్యలు తీసుకుంటానమ్మా. చాలా బాధగా ఉందమ్మా, తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది ఎంత తొందరగా అందరం కలిసి ఇప్పుడు ప్రభుత్వంతో కూడా నేను మాట్లాడతానమ్మా. కావలిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడతాను, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా నేను వెళ్ళి వారితో మాట్లాడి అందరం, ఎందుకంటే రాజకీయాలు అయిపోయింది కనుక, ఎన్నికలు అయిపోయినాయి కనుక అవన్నీ ప్రక్కన పెట్టి అందరూ ఒక టీమ్గా పనిచేస్తామా, మీ మేలు కొరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. హలో నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? గిరిపురం, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. అవునండి, అవును. వాటర్ సమస్య అనేది ఎంత ఉందో అదే విధంగా మనకి తిరుపతిలోనే ఈ కాలువల పైన చెత్త వేయడము, కాలువల పైన ఫుల్ వాటర్ పైన పోకపోయేది, ఎక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడ గుంతలు లేవో అసలు తెలియక చాలా ఇబ్బంది పడుతుంది. ఇక పత్తాల వీధిలో అయితే గిరిపురం నుంచి కొట్టి అక్కడ పత్తాల వీధి ఈ అనుసంధానంలో అయితే ఇదన్నది ఇంత ముందు కాలేజ్ గాజు వీధి ఏంటంటే ఈ దారిలో అయితే అసలు పత్తాలలో ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు గొడవ వేస్తారు అసలు వాళ్ళకి ఎన్ని కాళ్ళు వీళ్ళైతే చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు. చెప్పి మా ఇక్కడ వేయద్దండి, ఇది దగ్గర పెట్టుకొని నేను వచ్చినప్పుడు తీసుకుంటామని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు కాలం పైన వేసేస్తున్నారు. ఒక మూట డైరెక్ట్ కాలంలోనే పెట్టేస్తున్నారు. సార్ ఇప్పుడు చెత్త తీసుకెళ్ళడానికి తెల్లవారి పూట వాళ్ళు వస్తున్నారు కదా, బండి తీసుకుని వస్తున్నారు, మన దగ్గర తీసుకుంటున్నారు కదా, వస్తున్నారు వాళ్ళు చెత్త తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు కూడా, అమ్మ మీరు కాలంలో వేయద్దండి, చెత్త తీసుకుంటాము మేము వేయద్దని చెప్పినా కూడా ఈ రేటు ప్రతిదీ చిన్న కాగితం నుంచి పెద్ద పెద్ద కవర్ల వరకు ప్రతిదీ తీసుకెళ్లి కాలంలోనే వేస్తున్నారు. ఒకంతా ఫోన్గా బ్లాక్ చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మహిళలకు ప్రత్యేకించి ఒక చిన్న విజ్ఞప్తి. ఇందాక గిరిపురం నుంచి కాలర్ మనకు విషయాన్ని చెప్పారు. దయచేసి మీ ఇంట్లో ఉన్న చెత్తని మీ ఇంట్లో ఒక డస్ట్బిన్లో వేయండి, ఒక బకెట్లో వేసి పెట్టుకోండి. ప్రతిరోజు ఉదయం పూట కార్పొరేషన్ వాళ్ళు నియమించిన వాళ్ళు బండి తీసుకొని అందులో 10 బకెట్లు తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు మీ ఇంటి దగ్గరకే వస్తారు, మీ బకెట్లో నుంచి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు. దయచేసి చెత్తని ఎక్కడ పడితే అక్కడ కాలువల పైన కానీ రోడ్ల పైన కానీ వేయడం మంచిది కాదు. మనల్ని మనమే మురికి చేసుకున్న వాళ్ళం అవుతాము. ప్రతిదీ అధికారులే చేయాలి, సిబ్బంది చేయాలి అనుకోవడం కూడా తప్పు. వాళ్ళకు మనం కూడా కాస్త సహకరించి నగర పరిశుభ్రతకు, నగర అభివృద్ధికి మనం చేదోడు వాదోడుగా ఉండాలని మహిళా లోకానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. సార్ ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తి కావడానికి చాలా రోజులు పడుతుంది కదా, ఈలోపు తాత్కాలికంగానైనా సరే తిరుపతి నగర ప్రజలకు కనీసం రోజువారీ మంచినీళ్ళు అందించడానికి ట్యాంకర్ల ద్వారా కానీ మరో రకంగా బోర్ల ద్వారా కానీ వేయించడానికి మీరేమైనా తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి సమకూర్చుకుంటున్నారా? అవును, నాకు నిధులు వచ్చిన మరుక్షణమే ఇప్పుడు చాలా ప్రాంతాలు ఎన్నికల ముందు నేను చూశాను, ఎన్నికల తర్వాత చూశాను. అక్కడ ఎక్కడెక్కడైతే తీవ్రమైన బాధ ఉన్నదో అక్కడ వెంటనే బోర్స్ వేయడానికి నేను తగు చర్యలు తీసుకుంటాను.
అంటే ఇంక 2 నెలల తర్వాత మీకు నిధులు వస్తాయని చెప్పారు ఇందాక. ఒక 45 రోజులు. అదే 2 నెలలు అన్నాం. అయిపోతుంది. ఇప్పుడు అన్ని రెడీ చేసి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి అమ్మా? ముందుగా వరప్రసాద్ గారికి వందనాలు. అమ్మా నమస్కారం అమ్మా, వందనాలమ్మ. మీకు వందనాలమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సత్యనారాయణపురం నుంచి. సత్యనారాయణపురం. చెప్పండి అమ్మా. మాకు వాటర్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉందండి. మన ఎంపీ గారికి కూడా తెలుసు. చాలా సార్లు మా ఏరియాను సందర్శించడం జరిగింది సారు. మరి తెలియకుండా వాటర్ 1 month ఒకసారి వదులుతున్నారు. చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ గారిని కూడా నేను కలవడం జరిగింది. మరి ఆయన కూడా ఆయన వంత ఆయన చేస్తున్నారు, కానీ వాటర్ రావట్లేదు. సమస్య, ప్రధాన సమస్య సత్యనారాయణపురంలో వాటర్ సమస్య సార్. ఎంపీ గారికి మరోసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి తిరుపతిలో ప్రత్యేకించి మన జీవకోలో సత్యనారాయణపురం రాజీవ్ నగర్ మీద దృష్టి పెట్టమని చెప్పి ఎంపీ గారికి విన్నవిస్తున్నాం. అవును, మా ప్రాంతం చాలాసార్లు చూశానమ్మా. అది ఎక్కువ ప్రజలు ఉన్న ఏరియా కనుకమ్మా. అది తెలుగు గంగాని ఇప్పుడు ఒక పైపు నుంచి 2వ పైపు రావడానికి కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారమ్మా. అది వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు 20 రోజులు 30 రోజులు బదులుగా ఒక వారం, ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నామా. అమ్మా, ఒక్క విషయం, ఈ మధ్య ఒక 20 రోజుల నుంచి కమిషనర్ గారు చెప్పారు నాతో, నేనే స్వయంగా మాట్లాడినాను. ఈ నీటి పరిమాణాన్ని కొంచెం పెంచి ఇస్తున్నాం సార్, ఎక్కువ వస్తున్నాయి అన్నారు. కొన్ని ఏరియాలను అడిగితే అవును సార్ ఇప్పుడు నీళ్లు బాగా వస్తున్నాయి, కొంతవరకు పర్వాలేదు. మీకు ఇంకా రాలేదమ్మా సౌకర్యం ఇంకా రాలేదా? ఓకే 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 అమ్మా. అయితే తప్పనిసరిగా మరొక్కసారి అమ్మా తెలుగు గంగా ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడతామమ్మా, కమిషనర్ గారితో మాట్లాడతాం. ఈ లోపల బోర్లు అవసరం వస్తే తొందరగా వేయడానికి మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటాము. ఎంపీ నిధుల నుంచి కూడా ఇప్పుడు వస్తే కనుక ముఖ్యంగా తాగునీటికి ఆ ఎంపీ నిధులు ఎక్కువ ఉపయోగించి మీకు తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరించడానికి నేను మీతో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే ఎంపీ నిధులు వచ్చిన తర్వాత మీరు తిరుపతి ప్రాంతంలో ఎక్కడెక్కడైతే తాగునీటి సమస్య ఉందో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయడం కానీ, బోర్ల ద్వారా నీటి సరఫరా చేయడం కానీ చేయడానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. ఓకే. తర్వాత నీటి సమస్య గురించి ఇప్పటి వరకు ఏమైనా మీరు స్థానిక ఎమ్మెల్యే రమణ గారితో ఏమైనా మాట్లాడారు? వెంకటరమణ గారితో ఇంకా మాట్లాడలేదు. ఓకే. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి సార్? న్యూ ఇందిరానగర్. చెప్పండి, మాట్లాడండి. సరిగా వినిపించట్లేదు, మీ మాటలు మాకు స్పష్టంగా రావట్లేదు. కాలువల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెప్పండి అంటే కాలువలు దొరుకుతూ ఉంటాయి కదా సార్, మరి సప్లై చేయడానికి. చెప్పండి చెప్పండి. అదే ఎంపీ గారితో మాట్లాడదామని ఫోన్ చెప్పండి అమ్మా, చెప్పండి. నీటి సమస్య అయితే కొంచెం తీరింది సార్. నీటి సమస్య ఉంది కానీ మళ్ళీ నీటి సమస్య కొంచెం తీరింది. కాలువ నిర్మాణం పూర్తిగా లేదు సార్ ఇప్పుడు. అదే ఆ ప్రాంతానికి ఒక్కసారి నాకు చెప్తే మనం ఒకసారి వెళ్ళి అది దర్శించి పరామర్శించి మన అధికారుల దగ్గర మాట్లాడుకుందాం. మీరు ఒక్కసారి రాగలిగితే చెప్పండి, ఆ ప్రాంతానికి మనం వెళ్ళొద్దాం. అంటే ఆయన కొంచెం మంచి మాట కూడా చెప్పారు. నీటి సమస్య కొద్దిగా తీరింది అన్నారు, సంతోషం. అదే కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు చెప్పారు, కొంచెం నీటి పరిమాణం పెంచుతున్నాము, వచ్చింది. నీటిలో ఎక్కువసేపు వదులుతున్నారు, ఎక్కువ స్పీడ్ గా కూడా వస్తుంది అని అన్నారు. అది నిజమైన కూడా తెలియదు కొంతవరకు. న్యూ ఇందిరానగర్ లో కాలువల నిర్మాణం సరిగా లేదు, మురికి కాలువల శుభ్రత సరిగా లేదు అని అంటున్నారు. దానిపైన మనం కృషి చూసి దాన్ని ఏ చర్య తీసుకోవాలో తీసుకుందాం. సరే, తిరుపతి నగర అభివృద్ధికి ఈ రాబోయే 5 ఏళ్లలో ఏ విధంగా చేస్తే మరింత అభివృద్ధి అవుతుంది అన్న ప్రణాళిక ఏమైనా మీరు రెడీ చేసుకున్నారు? మీరు ఒక కలెక్టర్గా మీకు మంచి అనుభవం ఉంది కాబట్టి మీ విషయం చాలా గొప్పగా ఉంటుంది. ఏమైనా కొన్ని చెప్పగలరా? తప్పనిసరి. ముందు ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది కనుక వెరీ గుడ్, కనీసం ఒక రెండు ఫ్లైఓవర్స్ అన్నా మనం కట్టాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ విషయంలో తగిన కేంద్ర మంత్రి గారిని కూడా చూసి రాష్ట్రంలో నిధులు కనుక చాలకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఆ 2 ఫ్లైఓవర్స్ పెడితే కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది. ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు ఫ్లైఓవర్స్? ఒకటి తిరుచానూరు దగ్గర నుంచి అలిపురికి వెళ్లే వరకు ఒక ఎలివేటెడ్ రోడ్డు పెడితే డైరెక్ట్ గా వెళ్ళిపోయే బస్సులు వెళ్ళిపోతే ఇక్కడ స్థానికులకు బాధ అంత ఉండదని చెప్పి అందరం అనుకుంటున్నాం. నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు కూడా ప్రజలందరితో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా పెద్ద. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
చెప్తున్నాను సార్. యాదవ వీధి. చాలా ఉంది. చెప్పండి అమ్మా. సార్ మాకు పొలం లేదు. హలో సార్. వింటున్నారు చెప్పండి. కొలాయి లేదు. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను. చెప్పండి అమ్మా, వింటున్నమ్మా, రాసుకుంటున్నాం. హలో మాకు ఏంటంటే మాకు పొలం లేదు. ఉమ్, సంపాదించుకుంటున్నాము. ఉమ్, మాకు ఇబ్బంది కాకపోతే మా ఇంట్లో అందరూ ఆడవాళ్ళు. ఉమ్. డాడీ లేడు. చెప్పండి అమ్మా. నా పొలం కావాలని 30 వెళ్ళి అది చేశాను. కానీ వాళ్ళు ఏం పట్టించలేదు సార్. సరే, మా రిపోర్ట్ చేసింది ఒక్కసారి నాకు ఒక కాపీ ఇవ్వండి అమ్మా. నేను కూడా ఒక్కసారి మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడతాను. కావాలంటే నా నిధుల్లో నుంచి కూడా అక్కడ వేయిస్తానమ్మా. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళాను కనుక ఎలాగో నా నిధులు కూడా ప్రతి ప్రాంతానికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది కనుకమ్మా మీకు ఆ ప్రాంతానికి కూడా చేయడానికి నేను చర్యలు తీసుకుంటాను. మీరు ఒక్కసారి మీరు ఇచ్చిన ఆ పిటిషన్ మాత్రం ఒక్క కాపీ నాకు అందజేయగలిగితే మరి ఎలాగో ఆఫీస్ ఒకటి వస్తుందమ్మా. ఆ తర్వాత నేను దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. మీది అది సొంత ఇల్లా బాడుగ ఇల్లా? ఆ ఇంటి పన్నుకు సంబంధించిన కాగితాన్ని తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళితే నీటి కుళాయిలు మేము ఇస్తామని కమిషనర్ సకలారెడ్డి గారు మొన్ననే ప్రకటించినారమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ ఇంటికి సంబంధించిన పన్ను కాగితం ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ రోజే వెళ్ళండి, కమిషనర్ గారిని కలవండి. దానికి ఇంత డబ్బు కట్టాలని నిర్ణయిస్తారు. ఆ డబ్బు కడితే మీకు వెంటనే కుళాయి మంజూరు చేస్తారమ్మా. ఒకవేళ మీకు ఏమైనా అందులో కష్టం ఉంటే తప్పనిసరిగా మేము ప్రజాప్రతినిధులు మీకు అండగా ఉంటామని చెప్పి చెప్తున్నానమ్మా. వారు ఏం చెప్తున్నారంటే మీరు చేయవలసింది చేయండి. అదే మీకు అక్కడ అధికారుల దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మా. నేను మీతో సహకరించి అవసరం వస్తే నేను వస్తాను, లేదా నా ఒక లెటర్ జోడించి అధికారులు దృష్టికి తీసుకువెళ్దాం. ఆ సమస్య పరిష్కరించడానికి మన తగు చర్యలు తీసుకుందాము. సార్, తర్వాత ఫ్లైఓవర్లో ఎక్కడెక్కడ కట్టాలనుకుంటున్నారు? ఒకటి వచ్చి అలిపిరి రోడ్డు దగ్గర నుంచి తిరుచానూరు రోడ్డు వరకు. రెండోది వచ్చి అక్కడ కట్టవలసింది ఇక్కడ మన ఎన్టీఆర్ గారి స్టాట్యూ దగ్గర నుంచి అక్కడ కూడా కట్టి. ఎందుకంటే అవును, ఎందుకంటే పెద్ద రోడ్లు ఒక ఎలివేటెడ్ హై రోడ్స్ తీసుకోగలిగిన ప్రాంతాలు 2 ఉన్నాయి. అలా కాకుండా మిగిలినవి కూడా అధికారులతో చెప్పి ఎక్కడెక్కడ అక్కడ ట్రాఫిక్ తగ్గించి చేయగలము అక్కడ ఏర్పాట్లు చేయడానికి మేము కృషి చేస్తాం. ఓకే సార్. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. కొంకా వీధిమ్మా, మాట్లాడండి అమ్మా. వెరీ గుడ్ అమ్మా, గొప్ప విషయం అమ్మా. కమిషనర్ గారు చెప్పినట్టు అయింది. అవును, అలాగే అమ్మా. అక్కడ ఒక్క అర్జీ తీసుకువెళ్ళి కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి. నాకు కూడా ఇస్తే మనకు ఒక ఆఫీస్ వచ్చేస్తుంది కనుక నేను మన ఇక్కడ నా తరపు నుంచి కూడా మనుషులు పంపించి మీ ప్రాంతానికి ఎలా సేవ చేయాలో ఆ విధంగా చేస్తామమ్మా. సరే, ఈ ఫ్లైఓవర్లు కట్టడానికి ఏ ప్రభుత్వ శాఖలతో సమన్వయం కావాల్సిన అవసరం ఉంది? అది ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అవకాశం ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కావాలా, అన్ని నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా కావాలా. అందుకని చెప్పి వాళ్ళిద్దరితో కూడా ఇప్పుడు వెంకయ్యనాయుడు గారితో కలవడం జరిగింది. మన అదృష్టం కొద్దీ మన రాష్ట్రం మన ప్రక్క జిల్లా కూడా. అందులో నా అదృష్టం ఏమిటంటే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ఉంటారు. అందుకని ఆయన ఇప్పటికే 3 సార్లు 4 సార్లు కలవడం అయింది. అది మాత్రం కాకుండా నాకు ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ఆయనతో పాటు కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే అవకాశం. అవును, వెరీ గుడ్. ఆ తర్వాత కలిశాను. ఈ మంచి అనుబంధాలను కూడా నేను ఉపయోగించి ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలో చేస్తాము. తర్వాత తిరుపతి ఎంపీగా ఎన్నికైన తర్వాత వెంకయ్యనాయుడు గారిని కలిశారా? 3 సార్లు కలిశాను నేను. వెరీ గుడ్. కలిసి ఈ విషయం కూడా నేను మాట్లాడాను. తప్పనిసరిగా కలిసి చేద్దామని చెప్పారు. మరొకసారి ఆయన దృష్టికి తీసుకువెళ్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి వస్తే తప్పనిసరిగా నేను తీసుకొస్తాను. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సుమారుగా ఎంత
ఖర్చు కావచ్చని మీరు అంచనా ఏమైనా కట్టారా? అది ఒక్కసారి అధికారులతో మాట్లాడవలసి వస్తుంది. మాట్లాడిన తర్వాత మీరు ఒక్కసారి ఇంకా అవకాశం ఇస్తే ఈసారి అన్ని ప్రణాళికలతో వస్తామని చెప్పి. ఓకే ఓకే. తర్వాత మీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? దాదాపు ఈ ఫోన్ చూద్దాం. హలో, నమస్కారం అండి. అమ్మా మాట్లాడండి, టీవీలో సౌండ్ తగ్గించుకోండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా, చాలా సంతోషం, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, మాట్లాడినా, వచ్చానమ్మా, మీ ప్రాంతానికి కూడా వచ్చాను, చెప్పండి అమ్మా. ఓకే ఓకే, అలాగే అమ్మా. ఒక్కసారి మనం ఒక కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్దామా. నాకు కూడా ఒకసారి మీరు ఎవరన్నా తీసుకొస్తే ఒక రాతపూర్వకంగా నేను నాకు గుర్తమ్మా, నాకు గుర్తు, మనం కలిసేమో, దానికంటలేదు. ఇప్పుడు మరొక్కసారి కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్దాం. తీసుకువెళ్ళి నేను నా లెటర్ కూడా జోడిస్తాను. అవునమ్మా అవునమ్మా, అది అధికారుల దృష్టికి తీసుకువెళ్దాం. మా కాలువలో చెత్త వేస్తున్నది స్థానికులు వేస్తున్నారా లేకపోతే మున్సిపల్ సిబ్బంది తీసుకున్నప్పుడు ఏమైనా డంప్ చేస్తున్నారా? సిబ్బంది అదైతే తప్పనిసరిగా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్దామా. అదే అయితే మనం ఒకసారి కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్దామా, అక్కడ అధికారుల దృష్టికి తీసుకువెళ్దాం. ప్రేక్షకులకు మనవి, ఎంపీ గారితో ముఖాముఖి కార్యక్రమం జరుగుతోంది. మరో 10 నిమిషాల్లో కార్యక్రమం ముగిసిపోతుంది. ఈలోపు ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మాట్లాడండి. ఈలోపు నాకు కూడా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి, నాకు సమయం దొరకట్లేదు. అంటే నేను ఎలా అడిగితే ప్రజానీకానికి తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నాను. మేము విడిగా మాట్లాడితే మా ఇద్దరి మధ్య ఆగిపోతుంది. ఇక్కడ మాట్లాడితే ప్రజల్లోకి వెళుతుంది, ఆ విషయాలన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఆడడానికి అనుకుంటున్నాను. హలో, నమస్కారం అండి. అమ్మా మాట్లాడండి అమ్మా, ఎక్కడి నుంచి? గిరిపురం నుంచి, చెప్పండి అమ్మా. అమ్మా వందనాలమ్మా, చాలా థ్యాంక్స్ మీకు, అన్ని విధాలు నాకు సహకరించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అవునమ్మా, మా సైడ్ అయితే బాగా వాటర్ వస్తుంది, కాకపోతే చెప్పిన వాళ్ళే వేస్తారండి సగాన్ని సగం. ఇక్కడ ప్రసాదిలో అందరూ అలాగే చేస్తారు, చెప్పినా గానీ వాళ్ళు వినరనమాట. మీకెందుకు, మీ పని చూసుకోండి అని చెప్తారు. అలా కాకుండా అది చెప్పింది కదా, సరే మనం చేయకుండా ఉంటే బాగుండు అని ఒక చిన్న ఆలోచన కూడా రాదండి. మీరు ఏం చేస్తున్నారమ్మా? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. అమ్మా, మీరు కొంతమంది 10 మంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక సంస్థలాగా ఏర్పడి అక్కడికి వెళ్ళి అవేర్నెస్ తీసుకురండి. ఓ ప్రజలారా, దయచేసి శుభ్రత పాటించండి, దయచేసి మీ చెత్తని రోడ్లో వేయకండి, కాలువలో వేయకండి అని కూడా కొంత చెప్పండి అమ్మా. అది కొంతవరకు పనిచేస్తుంది. అదేనమ్మా, వారు చెప్పినట్టుగా మనం ఒకసారి ఆలోచించి, కావాలంటే నేను మీతో సహకరించి అక్కడున్న ప్రజల్ని అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడానికి మనం కొన్ని చర్యలు తీసుకుందామా. అక్కడ కొంచెం బోర్డులు పెట్టడం కానీ, లేకపోతే అక్కడ వేరే డస్ట్బిన్స్ పెట్టడం కానీ అలాంటివి చేద్దామమ్మా. సార్, ఇది ఇందాక అన్నాం కదా, మీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నారు? దాదాపు పంచాయతీలు అయితే 1200 నుంచి 1000-3000 వరకు ఉన్నాయి. అనుబంధ గ్రామాలు మాత్రం దాదాపు 3000 పైగా ఉన్నాయి. చూడండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్కారం, మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి, చెప్పండి. మా థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు వందనాలు. ఇక్కడ రోడ్లు మనం తోస్తున్నారు కదండి, అవి వేస్తున్నారు. మళ్ళీ అక్కడ మంటల నుంచి అవి రోడ్లోకి రావడం, గుంటలు పారిపోతున్నాయి. మళ్ళీ రోడ్లు వేస్తారు, మళ్ళీ కొన్ని రోజులకి వచ్చి మళ్ళీ తోస్తున్నారు. ఇలా రోడ్లు తవ్వడం, రోడ్ చేయడం చాలా ఇబ్బందికర అయిపోతుంది. ఖాళీ కారణం అంటే మొత్తం ఏరియా అంతా నీట్ గా ఉండదు, రోడ్లు మాత్రం అలా ఇదైపోతుంది అన్నమాట. అదే అది మీరు అన్నట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ మధ్య కొన్ని కొత్త పద్ధతులు కూడా వచ్చాయి. అది రేపు మీటింగ్లో కలిసినప్పుడు నేను వాళ్ళకి చెప్తాను, ఇంజనీర్స్ కూడా తెలిసి ఉంటుంది.
అన్ని రెండు వైపులా రాబోయే 30-40 సంవత్సరాలకు కూడా పెద్ద పెద్ద పైపులు పెట్టేస్తే అది వేరే కమ్యూనికేషన్ పైపులు కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ పైపులు కానీ వాటి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అలాంటి నూతన పద్ధతులు వస్తేనే అవి మన అధికారుల దృష్టికి తీసుకువెళ్దాం. మరి కొత్తగా వేసే రోడ్లన్నిటికి కూడా ప్రక్కన పైపులు వేసి దాని తగిన స్థలాలు వాటిని కేటాయించి అది చేయడానికి మేము అధికారులతో కూడా చెప్తాము. ఎంతవరకు అది అమలు పరచడానికి అవకాశం ఉందో అమలు పరిస్తే మీకు చాలా వరకు కష్టం తీరుతుంది. ఓకే సార్, మీ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాము. మొత్తం 2-3 వేల గ్రామాలు ఉన్నాయి. జనాభా సుమారుగా ఎంత ఉంటారు? 16 లక్షలు పైగా ఉన్నారు. జనాభా వచ్చి దాదాపు 20 లక్షలు. నాకు ఓటర్ మహాశైలే 15 లక్షల పైగా ఉన్నారు. ఓకే, మీ నియోజకవర్గ పరిధిలో గ్రామ ప్రాంతాల్లో కానీ మరో ప్రాంతంలో కానీ ఈ రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశం అవుతుంది కదా, మీరు ఇంతవరకు ఎంతమంది మన నియోజకవర్గంలో రైతులు ఉన్నారు, రుణగ్రస్తులు ఉన్నారు, ఎంతమంది రుణగ్రహీతలు, ఇది రుణగ్రస్తులు, ఎంత రుణం ఉంది వాళ్ళకి అని ఏమన్నా ఒక స్టాటిస్టిక్స్ అయితే నా దగ్గర లేదు కానీ బట్ ప్రజలందరూ ప్రభుత్వం ఇలా చెప్పారు కానీ ప్రభుత్వం చెప్పిన తెలుగుదేశం వారు చెప్పారు, అది ప్రభుత్వం ఫామ్ చేసింది కనుక రైతులందరూ రుణమాఫీ కొరకు ఎదురు చూస్తున్నారు. సో మేమేమన్నామంటే మీరు ఇలా మేనిఫెస్టోలో మీరు చెప్పారు కనుక తొందరగా ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో అది కానీ డ్వాక్రా రుణాల మాఫీలు కానీ లేకపోతే పెన్షన్లు కానీ దయచేసి తొందరగా మీరు పెట్టండి అని చెప్పి మా అధినేత అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే మేము కూడా ప్రజలకు ఇక్కడ చెప్తున్నాం, లోకల్ ఉన్న నాయకులు కూడా. ఓకే, హలో నమస్కారం అండి సార్, తగ్గించుకోండి సార్ మీ టీవీలో సౌండ్. మాట్లాడండి సార్, ఎక్కడి నుంచి? చెప్పండి. చెప్పండి. నాకు 10 ఏళ్ళప్పుడు రాజశేఖర సార్ వచ్చినప్పుడు మా భార్య పేరుతో ఇతరం మిల్లనే డామినేట్ వచ్చారు సార్. అక్కడ మాకు 1000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ చేయండి, తర్వాత 15,000 కట్టండి ఇస్తామని ఇంటి నెంబర్ కూడా ఇచ్చినారు సార్. బ్యాంక్ అకౌంట్ కూడా చేసిన 15,000 కట్టారు అప్పుడు సార్. దానికి అది అంతే ఉంది సార్, మా దగ్గర నెంబర్ మట్టుకు ఉంది. అది తీసుకురండి అమ్మా, మీరు కట్టిన దాని జిరాక్స్ కాపీలను మీరు కట్టి తీసుకురండి. ఇప్పుడు ప్రభుత్వం అధికారులు మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కనుక ఆ విషయాలు కూడా దృష్టికి తీసుకువెళ్దాం. మా ఆఫీస్ కూడా తొందరలో తెరుస్తాం కనుక మీరు రండి అమ్మా, దానికి మీకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాము. బ్రహ్మయ్య గారు, మీకు మరో విషయం కూడా చెప్తున్నాము. మన ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరమణ గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఇంటి కాగితాలు పొందిన వాళ్ళు ఇంకా ఇళ్ళు అయితే చాలా ఉన్నాయట, అది ఇవ్వకుండా ఎందుకనో ఆపిపెట్టున్నారు, వాటిని అంతా కూడా ఈసారి ఇప్పించి ఏర్పాటు చేస్తామని అన్నారు ఎమ్మెల్యే గారు కూడా. సో ఇప్పుడు ఇటు ఎంపీ గారు ఇటు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా కలిసి మీలాగా ఇంటి కోసం కాగితాలు ఉన్నవాళ్ళు దాన్ని కనుక సమర్పించినట్లయితే దామినుడు పక్కన కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున కడుతున్నారు, కట్టి ఉన్నాయి కూడా ఉన్నాయి, ఆ ఇంటిని మీకు కేటాయిస్తారని చెప్తున్నారు. త్వరలో మీకు అటువంటి అవకాశం వస్తుంది బ్రహ్మయ్య గారు. సరే, అప్పుడు ప్రజలు వచ్చి ప్రభుత్వం ఇప్పుడు మీరు పర్యటిస్తున్నారు కదా నియోజకవర్గంలో, రైతులు వచ్చి సార్ ఏమైంది మా అడుగుతున్నారా? బాగా అడుగుతున్నారు, ప్రతి చోట అడుగుతున్నారు. పెన్షన్లు కూడా మీరు ఇంకా మాకు రాలేదు గత 4 నెలలుగా, అంటే ఎలక్షన్లు కాపేస్తారు కదా, తొందరగా ఇవ్వండి, తర్వాత మేనిఫెస్టోలో ఎక్కువ ఇస్తామని చెప్పారు, డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పారు, తొందరగా చెయ్యండి. తర్వాత రైతులు వచ్చి మీరు కరెంటు తొందరగా ఎక్కువ ఇస్తామన్నారు, మాకు మధ్య మధ్యన ఏం బ్రేక్స్ లేకోకుండా 7 గంటలు 9 గంటలు చెప్పారు, తొందరగా ఏమని చెప్పి మీరు అంటున్నారు కనుక అది మనం అనుకున్నట్టుగా ప్రభుత్వం వారు మేనిఫెస్టోలో చెప్పారు కనుక ప్రజలకు మేలు చేయాలంటే తొందరగా చేయమని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. మేము కూడా అదే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. హలో నమస్కారం అండి. హలో అమ్మా, మాట్లాడండి అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్, 10 ఇయర్స్ నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు సార్. మా గురించి చాలా ప్రాబ్లమ్ ఉంది సార్. మాకు ఇక్కడ చెత్త అంతా పేరుకుపోయింది, డ్రైనేజ్ కట్టాలి కానీ వాటర్ పోయేకి లేదు సార్ ఇక్కడ. అమ్మా, అది మీరు చెప్తుంటే చాలా వినడానికి దురదృష్టంగా ఉందమ్మా. కానీ మీరు ఏమైనా పిటిషన్లు ఏమైనా పెట్టారమ్మా, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారా? చెప్పండి. కనుక అది మీరు ఒక్కసారి మీరు ఇచ్చిన అర్జీ మాకు ఇస్తే మేము కూడా అధికారుల దగ్గర తీసుకువెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామమ్మా, కృషి చేస్తాం.
సార్ మీరు ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ. మీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలను చూశారు, ఆ. తిరిగారు, ఎంతమందిని కలిశారు? ఎన్నికైన తర్వాత దాదాపు 200 గ్రామాలు చూశాను. ముఖ్యమైన సమస్యలు ఇంకా చూడవలసిన గ్రామాలు ఎన్ని ఉన్నాయి? దాదాపు ఇంకా ఒక 800 పైగా ఉంటే ఓకే. అవి కూడా పూర్తి చేస్తాను. నేను కేవలం చూడడానికి కూడా నేను వెళ్ళట్లేదు. వెళ్ళిన ప్రతి చోట కూడా అక్కడ ఉన్న సర్పంచులతోటి లోకల్ నాయకులతోటి మాట్లాడి అక్కడ ముఖ్యమైన సమస్యలు ఏమిటి అని చెప్పి ఒక్కొక్కటి రాసుకుంటూ ఆ షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 5 సంవత్సరాలకి ఆ గ్రామాలకి, అనుబంధ గ్రామాలకి, ప్రజలకి ఏమేమి కావాలో. హలో, నమస్కారం అండి. హలో, హలో నమస్తే, చెప్పండి అమ్మా. సార్, నమస్తే సార్. నా సార్ శేషాద్రి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. మంచానికి శేషాద్రి సార్ నా పేరు. ఓకే ఓకే, మాట్లాడండి. సార్, ఎంపీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు వందనాలు నేను తెలియజేస్తున్నా. సార్, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి ఇది ఆలోచించాలి. చెప్పండి అమ్మా, చెప్పండి బాబు. మన పల్లి టైప్ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ రైల్వే బ్రిడ్జికి ఒక అండర్ బ్రిడ్జి ఒకటి, టెలికాం గేట్ దగ్గర ఒక అండర్ బ్రిడ్జి, రోడ్లు కొంచెం దయచేసి అవి చేయాలి సార్. రెండు ఒక్కసారి రండి. ఈ 5 ఏళ్ళే కాదు, ఒక 5 ఏళ్ళైనా కూడా మీకు తెలుసుకోవాలి. చేసినా కూడా బాబు, మీరు ప్రజల గురించి అంత దూరం ఆలోచించారు కనుక మీరు 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా మీరు కుటుంబంతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. మీరు ఆ ప్రాంతానికి ఒక్కసారి నన్ను వచ్చి తీసుకువెళ్ళండి. మనం అన్నీ చూసుకుని ఏ విధంగా మనం ప్రజలకు సేవ చేయాలో ఆ విధంగా చేస్తాను. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఎంపీగా ఉంటాను, ఆదర్శవంతమైన ఎంపీగా ఉంటాను, నా అనుభవంతో ఉపయోగిస్తాను, మీకు అందుబాటులో ఉంటాను. కనుక మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఆ ప్రాంతాన్ని నన్ను తీసుకువెళ్తే అక్కడక్కడ అధికారులతో, అంటే స్థానిక అధికారులతో లేదా రైల్వే అధికారులతో మాట్లాడి మనం చేయవలసిన పనులు చేయించుకోవడానికి మీకు అందుబాటులో ఉంటాం. సార్, మీ పర్యటనలో మీకు ఎవరైనా సమస్యల వినతి పత్రాలు ఇస్తున్నారా? ఇస్తున్నారండి, బట్ ఎక్కువ తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. ఆ వినతి పత్రాలు మీరు క్రోడీకరించడం, మళ్ళీ వాళ్ళకి సమాధానాలు చెప్పడం, దాని పరిస్థితి మార్గాలు చూపడం ఇలా చేస్తున్నారు? అవునండి, అధికారులకు నేను వెంటనే అక్కడ పంపిస్తుంటాను. నేను అధికారులు డిపార్ట్మెంట్లకి. హలో, నమస్కారం అండి. హలో సార్, కొర్రూరు సార్ మాట్లాడుతున్నాము. చెప్పండి అమ్మ. సార్, నా పేరు శ్రీనివాస్. శ్రీనివాసులు గారు చెప్పండి. సార్, ఇప్పుడు మాకు 10th క్లాస్ స్టూడెంట్ కి ఫీజు అప్ టు 50,000 వరకు కడుతున్నాను సార్. నేను 3 years బ్యాక్ టెన్త్ చేసినప్పుడు నేను 10,000 కట్టాను సార్. అంటే అప్పటికి ఇప్పటికి వేరియేషన్ లో ఏం లేదు సార్. జస్ట్ లాస్ట్ ఇయర్ కూడా అదే సిలబస్ అని 50,000 ఎందుకు పే చేసుకుంటున్నారు బాబు? మీరు గవర్నమెంట్ స్కూల్లో చేరొచ్చు కదా నాయన? సార్, నేను సార్ గవర్నమెంట్ స్కూల్ అనే కాదు సార్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా అప్ టు 25% వరకు ఫ్రీ కిట్ ఇవ్వాలి కదా సార్. నేను కాదు ప్రజలుగా బాబు, ఒక్క నిమిషం. ప్రజలుగా మనము ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చేరితే మనకు డబ్బు ఆదా అవుతుంది కదా, ఖర్చు ఉండదు కదా. అలా సార్, ఇప్పుడు అందరూ పోయి చేరలేదు కదా సార్. ఎందుకు చేరకూడదు? ఈ మంది స్టూడెంట్స్ కి గవర్నమెంట్ కాలేజ్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో సీట్స్ ఇవ్వలేదు సార్. లేదా దానికి ఒక్క సమస్య చెప్తాను. ఎక్కడన్నా కానీ ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రభుత్వం వచ్చి కొన్ని నిర్ణయాలు పెట్టారు, కొన్ని విధులు పెట్టారు. అంతకు దాటి వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదు. కనుక మీరు ఎవరైనా ఎక్కువగా చేసుకుంటున్నారు అనుకుంటే మీరు తప్పనిసరిగా మాలాంటి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళని అడుగుతాం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రజల దగ్గర తీసుకోవడానికి వాళ్ళకి అధికారం లేదు. కనుక ఎవరైనా అలాంటి పొరపాట్లు ఏమైనా చేస్తే మా దృష్టికి తీసుకురండి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి. నేను అధికారుల దృష్టికి, ఆ సంబంధించిన శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. అది ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే అది సరిచేయడానికి మేము మీతో సహకరిస్తాం. ఎంపీ గారు, మన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి 13 రోజులైంది. ఈ 13 రోజుల్లోనే 2 సార్లు బంద్ పాటించినారు. ప్రైవేటు స్కూళ్లలో, ప్రైవేటు కాలేజీల్లో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకిస్తూ బంద్ పాటించారు. అంటే ఈ సమస్య అయితే ఉన్నది. అవును, ప్రత్యేకమైనటువంటి సమస్య ఏమంటే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా డబ్బు గుంజుతున్నారు. ఈ విషయం పైన మీరు కానీ అట్లే అధికారులతో కూడా మాట్లాడి కొంత చేయండి. దయచేసి ప్రేక్షకులు ఇక ఫోన్ చేయకండి. అనుకున్న సమయం అయిపోవచ్చింది. ఇంకా కేవలం 1 నిమిషం మాత్రమే ఉంది. ముగించే ముందు ఎంపీ గారు తిరుపతి ప్రజలను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడి కార్యక్రమాన్ని ముగించేస్తున్నాము. నేను కేవలం తిరుపతి మాత్రమే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి, సమయం దొరకట్లేదు. మరొక్కసారి అవకాశం ఇవ్వండి. మీరు చేసేది కేవలం ప్రజల కొరకే కాకుండా నాకు కూడా ఎంతో ఉత్సాహం ఉన్నది. నా బాధ్యతను మీరు గుర్తు చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ప్రజలు అడిగేటప్పుడు కూడా నా బాధ్యతలు అవి నేను చెయ్యాలి
మీరు గుర్తు చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను కనుక తప్పనిసరిగా నేను ముందు చెప్పిన విధంగా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలా, ఏ విధంగా ఒక మంచి ఆదర్శవంతమైన ఎంపీ ఉండాలో ఆ విధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అన్ని ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఏవేవి ముఖ్యమైన సమస్యలో ఆ సమస్యలు పరిష్కరించడానికి, ఉదాహరణకి తిరుపతి తాగునీటి సమస్య, లేకపోతే ట్రాఫిక్ సమస్య, మురుగు కాలువల సమస్య, ఈ 3 చాలా ముఖ్యమైనవి కనుక దాని మీద మనసు పెట్టి అది ఎంతవరకు అది ఉపశమనం కల్పించాలో అంతవరకు నేను చేస్తానని చెప్తున్నా. అలాగే మిగిలిన చోట్ల కూడా, ఎందుకంటే చాలా చోట్ల నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది. కాలేజెస్లో అందరూ ఇంజనీర్స్ అయిపోయి ఖాళీగా ఉన్నారు కనుక అది కూడా ఇప్పుడు మనం సపరేట్ రాష్ట్రం అయ్యాం కనుక బెంగళూరుకి, చెన్నైకి దగ్గరలో ఉన్నాం కనుక అవి ఆల్రెడీ మంచి కంపెనీలు అక్కడ వచ్చాయి కనుక అక్కడి నుంచి సెకండ్ లెవెల్ కంపెనీలు ఇక్కడ తీసుకురావడానికి కూడా మేము కృషి చేస్తే ఇక్కడ ఉన్న స్థానికులు విద్యావంతులందరికీ కూడా ఉద్యోగాలు దొరకడానికి అవకాశం ఉన్నది. తర్వాత మనకి తడ, అలాగే నాయుడుపేట ఆ ప్రాంతం అంతా పారిశ్రామిక ప్రాంతంగా ఉంది. అది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అలా ఈ ప్రాంతం అంతటి కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ పర్యాటక శాఖ ద్వారా కానీ, లేకపోతే పారిశ్రామిక శాఖల ద్వారా కూడా నేను కృషి చేసి ప్రజలకు అన్ని విధాలా మంచి చేయడానికి నేను కృషి చేస్తాను. తర్వాత ఇప్పుడు కొన్ని కుంటిపడిపోయిన పనులు, అంటే రైల్వే స్టేషన్ తిరుపతిని అది విస్తృతపరచడం, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పి మనం తిరుపతి ఎంతో ఆశపడుతున్నాం, అది అలాగే ఆగిపోయింది. అలా మన్నవరం కూడా మనం శంకుస్థాపనతో ఆగిపోయింది. ఈ 3 కూడా నేను తొందరగా పూర్తి చేసి ప్రజలకు అది అందించి తద్వారా ప్రజలకి ఒక ఉద్యోగాలు వచ్చే విధంగా నేను చేస్తాను. అలాగే మన భారతీయులు బయట ఉన్నవాళ్ళు తిరుపతి రావడానికి, డైరెక్ట్గా విదేశాల్లో ఉన్న వాళ్ళకి రావడానికి కూడా నేను తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను, అది ముందుకు తీసుకువెళ్తానని చెప్పి మరొకసారి ప్రేక్షకులకు తెలియజేస్తూ, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి నేను చేతులు జోడించి వందనాలు తెలియజేస్తూ, ప్రజలు చెప్పిన అన్ని పనులు కూడా వారి ఒక విధేయ సేవకుడిగా నేను చేస్తాను, నాకు ఇది ఒక భాగ్యంగా భావిస్తానని చెప్పి మరొకసారి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులకు విజ్ఞప్తి, త్వరలోనే తిరుపతిలో ఎంపీ గారు వారి తరపున ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అప్పుడు మనమంతా కూడాను మన వినతి పత్రాలని, మన సమస్యల్ని ఆ కార్యాలయంలో సమర్పించినట్లయితే, లేదా వాళ్ళ తరపున కొంతమంది స్వచ్ఛంద సేవకులు మన ఇంటికే వస్తారు, మనల్ని అడుగుతారు, వారికి ఇచ్చిన వాళ్ళు దాన్ని పరిశీలిస్తారని చెప్పినారు. ఈలోపు ఎవరైనా ఎంపీ గారికి చెప్పుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని లిఖితపూర్వకంగా రాసి ఆ విజ్ఞాపన పత్రాలని మన సిటీ కేబుల్ ఆఫీసులో తెచ్చినట్లయితే కూడా మేము వాటిని ఎంపీ గారికి అందజేస్తాము. మేము కూడా కొంచెం అందులో భాగం అవుతామని తెలియజేస్తూ మేము కూడా విల్ హెల్ప్ సార్. ఎక్సలెంట్ చేస్తాము. ఎందుకంటే చాలా గొప్ప ఆలోచన. మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఈ విధంగా ప్రజల సేవలోకి రావడం అన్నది నేను మొదటి నుండి కూడా చూస్తున్నా. సిటీ కేబుల్ అన్ని విధాలు కూడా అధికారులతో సహకరిస్తారు, ప్రజాప్రతినిధులతో సహకరిస్తారు, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు కనుక సిటీ కేబుల్ని కూడా నేను హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను మీ ఆలోచనలని. సో ఎంపీ గారి కోరిక మేరకు, మన ఆహ్వానం మేరకు ఈరోజు మన స్టూడియోకి వచ్చినారు. తిరుపతి ప్రజలతో, ప్రజానీకంతో ఇక్కడ నుంచి సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో మన ప్రేక్షకులు చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. వారందరికీ కూడాను ఎంపీ గారు మాట్లాడారు. మరికొన్ని విషయాలు మాట్లాడడానికి సమయం అందలేదు కాబట్టి మరోసారి కలుస్తున్నాము. వీలైతే ప్రతి నెల లేదా 2-3 నెలలకు ఒకసారి ఎంపీ గారిని స్టూడియోకి ఆహ్వానించి ప్రజలతో మాట్లాడిస్తామని మేము అన్నాము. వారు కూడా కోరారు, నేను ప్రజలతో మాట్లాడాలి, నాకు అవకాశం ఇవ్వండి అని. దానికి ముందు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కార్యక్రమంలో పాల్గొని మనందరితో మాట్లాడినందుకు ఎంపీ గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రజలతో మాట్లాడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి మరొక్కసారి నేను వందనాలు తెలియజేస్తున్నా. అందుబాటులో ఉంటాము. ప్రజలకి ఎలాంటి ఆలోచనలు ఉన్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకొస్తే అది అమలుపరచడానికి మేము తగు చర్యలు తీసుకుంటామని మరొకసారి వందనాలు తెలియజేస్తూ సిటీ కేబుల్ వారికి కూడా వందనాలు. ఇంతటితో సెలవు. నమస్కారం.